అమ్మ అందరం ఇంకేనా కొంచెం 2 నిమిషాలని ఉంటే చిన్న వాక్యం చదువుకుందాం. బాబాయ్ ఎలా వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. ఒక్క మాట దేవుని మాట ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని అమ్మ కొంచెం ప్లేట్లు తీసేమ్మారు పక్కన ఎదురు పెట్టి అక్కడ గోడ దగ్గర అమ్మ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప దేవుని సహాయం మనకి. ఒక మాట చదువుకుందామమ్మా బైబిల్ గ్రంథంలో. దేవుడు చెప్తున్న మాట, మన దేవుడైన ప్రభు అయిన అద్వితీయ ప్రభువును నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా నిన్ను సృష్టించిన నీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు సేవించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అండ్ మనందరం మనుషులం కాబట్టి ఒకరినొకరు మనం గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మనము కూడా ఇతరులను ఆ రీతిగా మనము ప్రేమించాలి. అయితే ప్రియ, ఈరోజు మనము సమాజంలో చూస్తున్నాం, రకరకాల ప్రేమలు ఉన్నాయి. డబ్బుంటే ప్రేమించేవారు ఉన్నారు, అందంగా ఉంటే ప్రేమించేవారు ఉన్నారు, ఉద్యోగం ఉంటే ప్రేమించేవారు ఉన్నారు. ఈ డబ్బు, ఉద్యోగం, వ్యాపారాలు కోల్పోయిన తర్వాత అందరూ విడిచిపెట్టేస్తారు. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట, ప్రేమికుల రోజు అని చాలా మంది గిఫ్ట్లు పట్టుకొని తిరుగుతున్నారు, బొకేలు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రేమించకపోతే యాసిడ్లు పోసేస్తున్నారు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు. ఇది లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కాదు. లోక ప్రేమలో మోసం ఉంటుందండి. లోక ప్రేమలో మోసం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది. అందుకే ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మనందరి కోసం రక్తం చిందించాడు. అందుకే అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. మరి దేవుడు నాకు చెప్పిన మాట మరి పట్టుకొని మరి ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న కొంతమంది మరి వృద్ధులైనటువంటి పెద్దవారికి మరి ప్రతిరోజు టిఫిన్ పెట్టాలని దేవుడు నాకు చెప్పాడు. మరి ప్రాంతానికి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ ప్రాంతంలో మరి ఎవరైతే మరి బీదవారు ఉన్నారో మరి వారికి పెట్టడానికి నేను ప్రాంతానికి రావడం జరిగింది. మరి ప్రతిరోజు మీ కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని మీరు తిని మీరు మా కోసము ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నానమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ మీరు చేస్తారా ప్రార్థన? చేయండి. నెల ముందుకు రండి. ఇలా వచ్చామ్మా. ఈరోజు మన యేసురత్నమ్మ గారు మన కోసం అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఇచ్చేత ఇలా వచ్చా ప్రార్థన చేసుకుంటాం. మిత్రునిగా ప్రేమిస్తున్నట్టు మా పరలోక తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మా పనసపాడు గ్రామాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి. అయ్యా కాళీమడిలో ప్రభా రక్షణ వాడు పెట్టారు తండ్రి. ఆకాశానికి భూమికి వాడు చూపించావు నాయన, నీకు వందనములు. నాయన మా గ్రామం అంతా రక్షించబడాలని ప్రభా అనేకమైన సేవకులను పంపుతున్నావు తండ్రి. అనేక మంది చేత వర్తమానం పంపిస్తున్నావు దేవానికి వందనములు. వినగలిగే సేవు గ్రహించే మనసును అందరం కలిగిన ప్రభా నాయన నిన్ను అనుసరిస్తూ ప్రభా నీ అడుగుజాడలో నడుస్తూ తండ్రి నీకు ఇష్టమైన కార్యము ప్రభా నీ దోషుల ద్వారా జరిగిస్తున్నందుకు వందనములు. అయ్యా ఎక్కడ వారమో ఎచ్చటి వారమో తండ్రి నీ దోషుని ప్రేమించి ప్రభా పరస్పర గ్రామం వెళ్ళమని ప్రభా మరి మీరు చెప్పినందుకు వందనములు. ఇదిగో నీ దోషుడు ఈ మాటను తండ్రి గైకుని ప్రభా నాయన తనకి నాయన లేమిలోంచి కూడా ప్రభా ఉన్న దాంట్లో తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారంగా పెట్టాలని వృద్ధులకి ఆశ కలిగి ఈ గ్రామాన్ని ఎదుక్కుంటూ ఈ గ్రామానికి వచ్చారు ప్రభా నా తండ్రి. నేను అన్నాను బాబు ఇక్కడ బండెట్టుకోనా అమ్మంటే పెట్టుకో బాబు అన్నాను నాయన. ఎలా కలిపేవు తండ్రి. అయ్యా మీరు ఫైనాన్స్ కట్టేస్తావా అన్నా, లేదమ్మా అన్నది. పాస్టర్ గారు అన్నాను. అవునమ్మా అని నవ్వుకుంటూ వచ్చినప్పుడు మాట కలిపేవు తండ్రి. అయ్యో మీ సేవకుడికి నిలబడి మాట్లాడబెట్టి రండి నా గృహలోకని తీసుకెళ్ళినప్పుడు అమ్మా నాకు దేవుడు ఎలా చూపించాడు, నా ఆశ ఎలా ఉందని దాసుడు నాయన నీతో చెప్పాడు. మా ఇద్దరు వచ్చి మీరు మాట్లాడారు తండ్రి.
ఇదిగో నాయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక ఇది ఖర్చుతో కూడిన పని. మరి నాయన ఆరోగ్యం కూడా దాసుడికి పరిసరి చేసినట్టు సహకరించాలి తండ్రి. నాయన తనకు ఇచ్చినటువంటి సేవభరాన్ని మీరు తండ్రి అంచెంచులుగా దీవించి నీ దాసుడికి అనేక విధాలుగా మీరు సహాయం పంపించండి. ఎవరిని సహాయం అడుగుతూ లేదు, నీ సహాయం మేము అడుగుతున్నాం. పైనుంచి నువ్వు పంపించు నాయన. నీకు వందములు. ఎవరు దేంతో మాట్లాడాలో తండ్రి, ప్రారంభం మొదలుకి నీ ప్రభా ముగింపు అంతా కూడా భోగవాళ్ళు ప్రభా నా తండ్రి. నీ దాసుడి పైన ప్రయాస వృధా కాకూడదు తండ్రి. మరి ఇదిగో టిఫిన్ ద్వారా ప్రభా ప్రారంభించినట్టు ఈ పరిసర ప్రభ ముందుకు కొనసాగించండి ప్రభా. నాయన భోజన ఆలోచన కూడా దాసుడు ఆలోచిస్తున్నాడు, ఇది ఖర్చు భారం కలిగినది ప్రభా నా తండ్రి. మరి నాయన నీ దాసుడికి ఆకాశవాకులు ఇప్పి నాయన నీ దీవులు కుమ్మరించండి. తన ఆశ మీరు ఆ తనలో మీరు నెరవేర్చండి ప్రభా. ఇదిగో తండ్రి మోషే గారి ప్రభా ఇశ్రాయేలు నడిపించినప్పుడు ప్రభా అయా శనివారం నాటి తండ్రి ఆయన ప్రభా బోధించారు, రేపు విశ్రాంతి కనుక ఎవరు కూడా ఆహారం దాచుకోకండి అని మోషే గారు చెప్తే నాకు వినలేదయ్యా. కొంతమంది వినకుండా ఆహారం దాచుకుంటే పురుగులేటేసింది ప్రభు. డైటింగ్ హౌడ్ డిసీజ్ మై క్రౌన్ రెస్ట్ వీరి కందరవరియా ఇవి డిసీజ్ మా లోరెట్టి క్రౌన్ రెస్ట్ కింగ్ హైజ్ మోర్ కింగ్ లవర్ స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మడానికి వందనములు. ఇదిగో నా తండ్రి అందుకే నాయన మోషే మాట నాడు వినలేదు, వాళ్ళు ఆహారం పురుగులు పట్టేసింది ప్రభా. తినమన్నాడు ప్రభా. ఇదిగో మీరు తినేసి వెళ్ళండి, వాక్యం పట్టుకెళ్ళండి దాసుడు తండ్రి. నీ వాక్యం అందిస్తూ ప్రభా మరి ఎంతగానో ప్రయాసపడి ఎంతో దూరం చచ్చి మరింత మందిని పోగు చేసినట్టు నీకు వందనాలు. ఒక్కొక్క సోదరుడు మాట్లాడండి. అల్లరికి కర్తో కాదు నాయన నా తండ్రి, ఎవరు సొడకూడదు లొడకూడదు, తినేసి దీవించి ప్రార్థించడానికి మీరు కృప దయచేయండి అయ్యా. వంట చేసినట్టు బిడ్డను దీవించండి, తిన్నవాడిని దీవించండి, వడ్డించిన వాడిని దీవించండి. ఈ పరిసరలో బిడ్డలందరూ కూడా పాల్పొంపులు పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నన్ను ఎంతగా ప్రేమించావు సోమిరాలు ప్రభా దైవం చేసుకున్నట్లుగా నేను ఆశ్చర్యపోతే నేను శుతిస్తున్నానయ్యా. మొదలు తండ్రి నాయన నాకు వృద్ధులకు పెట్టాలండి ప్రభా. ఒకప్పుడు తండ్రి చెయ్యిరిపోయి అడుకుంటూ అయ్యా నాకు 10 మంది పేదవాళ్ళు కావాలి భోజనం పెడతానన్నాను అలా ఎదురు చేశాను, తీసుకురాలేదు. వండేను ప్రభా, తీసుకురాలేదు ప్రభా. కానీ వృద్ధులకు ఎట్టేను కదా సాయంత్రం నాయన. నాకు ఆశ ఉంది ప్రభా. పెద్ద హాస్పిటల్కి కొంతమంది పరిసరే సహాయం ఉండాలి. దీనివల్ల కొంతమంది ప్యాకెట్లు చేసి పెడితే బాగుండండి. నా శక్తి సరిపోలేదు, నా బలం సరిపోలేదు. ధనము బలము శక్తి నీ కృప కూడా ఉండాలి తండ్రి ఈ కార్యాలు జరిగించడానికి నాయన. నా ఆశ అయితే ఉంటుంది, ఇతరుల నుంచి జరిగింటావు తండ్రి నీకు వందనాలు. అయా తమ్ముడిని ప్రేమించి మర్దం పెంచవలసి బిడ్డలు దీవించి వారి పరిసరం అంతట్లో దీవించి ఇక్కడే కాదు ఇంకా ఎక్కడైతే దొరుకుతున్నారో అక్కడ అంతటితో సాయం అడుగుతాను. నాకు ఇచ్చిన అవకాశం పెట్టి నీకు వందనాలు ప్రభా. సమయం 20 కనుక నా ప్రభా బిడ్డలందరూ సమకూర్చినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరూ తండ్రి చక్కగా తిని చక్కగా ప్రభా తండ్రి క్రమంగా నడవడానికి సహాయం చేయండి. సేవకుడు చెప్పిన మాట నీ మాట తండ్రి. నాన్న బిడ్డలు నీ మాట ఏంటి భయము భక్తి కలిగి వీళ్ళందరూ కూడా చక్కగా తిని ఆరోగ్యంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. వారి ఉదయంలో పేరేపివ్వండి. ఇంతగా చేస్తున్నారు వీళ్ళు, నేనేం చేస్తున్నాను, నేనేం వేసుకుంటున్నాను పరలోకంలో మా అందరికీ పేరేపు నేను అడుగుతున్నాను. ఇది మంచి కార్యము తండ్రి, ఇది మంచి నాని ఉద్దేశం ప్రభా. మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాయి అయ్యా. నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి, నీకు ఎప్పుడు మంచి నీళ్ళు ఇచ్చావు, నీకు ఎప్పుడు ఆహారం పెట్టావు, నువ్వు ఎప్పుడు జైలు ఉంటే నువ్వు వచ్చావని నిన్ను అడిగారు అయ్యా. ఈ నా పేరునే ఇలాగా గిన్నె నీళ్ళు ఇస్తే పరలోకంలో దాచబడతాయన్నావు. నీ దాసుడు పరలోకంలో దాచుకుని ఈ కార్యమని బిడ్డలు తెలుసుకుని మేము కూడా ఈ కార్యాలు చేయాలనే ఆలోచన అందరిలో కలిగించమని దుష్టుడు ఆలోచన నాన్న తొలగించి దురాత్మ శక్తులు బంధించి ఈ కార్యమును ఘనంగా జరిపించండి. నీ శక్తమైతే నీ దాసుడిని వృద్ధులందరూ కూడా ఆశయం కట్టడానికి కూడా సహాయం చేయ ప్రభా. అన్నిటికీ సహాయం చేసి అంచెంచుగా దీవించి మీ దాసు చేసే పరిశీలన ముందుకు కొనసాగిస్తాను నేను నమ్ముచు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగేడుకుంటున్నాను పరలోక తండ్రి ఆమేన్. చాలా వందనాలు. అమ్మగారు ప్రార్థన చేశారు. బాబాయ్ గారు పర్వాలేదండి. అది కాదు, నేను దేవుడు బయలుపరిచారు నాకు ఇది ప్రార్థన రాత్రికి ఇవ్వడం కాదు. మీరు పైన తిరుగుతున్న ఆత్మ మీరు శరీరం భూమి మీద అడుగు కాదు పెడతా. ఎక్కడ కట్టమూరు కాని అన్ని తిరుగుతున్నారు మీరు. మామూలు నేను మామూలు కాదు, నేను దేవుని కనిపెడతాను నేను.